గౌరవ రవాణా శాఖ మంత్రి గారితో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరపడం జరిగింది. వారి సమక్షంలోనే ఇప్పటిదాకా చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలలో ప్రధాన డిమాండ్లు సమ్మెలో పెట్టేటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలను వారి ముందు పెట్టడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఆర్టీసీ యూనియన్లపై ఆంక్షలు వెంటనే ఏది తొలగించాలని చెప్పేసి మేము కోరాం. తర్వాత గుర్తింపు ఎన్నికలు కూడా వెంటనే పెట్టాలని చెప్పేసి కూడా గౌరవ ఎమ్మెల్యేలు తర్వాత మేమంతా కోరినందుకు వెంటనే మంత్రి గారు దీని పట్ల సానుకూలంగా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారితోని అనుమతి తీసుకొని వారి యొక్క అనుమతితోని ఈ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఒకటవది. తర్వాత ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కేటగిరీల ఖాళీలను భర్తీ చేయడం అనేది అడిగాము. భర్తీ చేయాలని చెప్పేసి దాని మీద కూడా వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే రేపో మాపో నోటిఫికేషన్ విడుదల చేసేసి మన ఈ ఖాళీలను మొత్తము మరి వెంటనే ఇస్తామని చెప్పడం జరిగింది. భర్తీ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత డ్రైవర్ కండక్టర్ల ఉద్యోగ భద్రత గురించి కూడా ప్రధానంగా మేము అడిగాము. దాని పట్ల కూడా కొన్ని సర్కులర్ విడుదల చేసి దానికి సరైనటువంటి ఉద్యోగ భద్రత గురించి సానుకూలమైనటువంటి అవగాహనతోనే వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉద్యోగాలు పోకుండా మేము ఇప్పటికైనా కొంతమందికి ఉద్యోగాలు పోయిన వాళ్ళకు కూడా లేని వాళ్ళకు కూడా ఈరోజు మేము 200-300 మందికి త్రిసభ్య కమిటీ ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నాము. మా ప్రభుత్వం ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంది. రేపు కూడా ఈ ఉద్యోగ భద్రత సర్కులర్ మీద కూడా మేము సానుకూలమైన సర్కులర్ విడుదల చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ బస్సుల గురించి ఈ ప్రైవేటు విద్యుత్ బస్సుల గురించి కూడా మేము అడిగాము. దాని గురించి మా యొక్క విజ్ఞప్తులను వాళ్ళు అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ రాసింది. నోటిఫైలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపడం జరిగింది. ఆ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కొని ఆర్టీసీలకు ఇచ్చే విధంగా వీళ్ళే నోటిఫైలు తయారు చేయడం జరిగింది. కేంద్రం నుంచే డైరెక్ట్గా ఆర్టీసీలకు ఇప్పించే ప్రయత్నంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు మరి ఆ విధంగా చేసినందుకు వారికి మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా కారుణ్య నియామకాల గురించి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అదే విధంగా ఉంది, రెగ్యులర్ విధంగా, తర్వాత ఎలక్ట్రిసిటీలో అదే ఉంది, సింగరేణిలో ఉంది. కాబట్టి మాకు కూడా ఆర్టీసీలో అదేవిధంగా కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వమని చెప్పేసి అడిగాము. దాన్ని కూడా మరి వాళ్ళు ఓకే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలన్నింటిని కూడా వాళ్ళు ఇస్తామని చెప్పారు. 2021-2025 వేతన సవరణ గురించి కూడా వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మా ప్రభుత్వము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మాట్లాడి వెంటనే మరికొద్ది రోజులలో మీ అంశాలన్నిటినీ మేము సానుకూలంగా స్పందించి ముందు పోతామని చెప్పింది. అదేవిధంగా 2017లో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా పోయిన వేతన సవరణ 21% ఏదైతే అమలైందో రెగ్యులర్ ఉద్యోగులకు సర్వీస్లో ఉన్న వాళ్ళకు కూడా వెంటనే ఫిక్సేషన్ చేసి అమలు చేయాలని చెప్పేసి అలవెన్స్లను కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా MTW యాక్ట్ ప్రకారంగా కూడా ఆ చట్టాలను మొత్తం ఆర్టీసీలో అమలు చేస్తామని చెప్పారు. అన్నిటికంటే ప్రధానమైనది 2019 సమ్మెకాలపు పోలీస్ కేసులు కార్మికుల మీద మోపినవి కూడా ఎత్తివేయమని చెప్పాము. దాని మీద కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం సంబంధించి ప్రధాన డిమాండ్ పట్ల కూడా మేము చాలాసేపటి దాకా వారితో చర్చించడం జరిగింది. దానికి ఏమేమి కావాలి, ఎట్లా చేస్తే ఏమవుతుంది, మరి ఆందోళన ఎట్లా జరిగింది, వాటన్నిటి మీద సుదీర్ఘంగా మంత్రి గారికి తర్వాత సంబంధిత ఎమ్మెల్యేల దృష్టికి మేము సుదీర్ఘంగా వారి గురించి వివరించడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు సహృదయతో అర్థం చేసుకొని ఈ అంశం పట్ల మేము సుముఖంగా ఉన్నాము. ఖచ్చితంగా మా ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసుకుంటూ పోతుంది. ఇప్పటి వరకు మేము కార్మిక వ్యతిరేక చర్యలకు ఎక్కడ కూడా మా ప్రభుత్వము పోదు, ఇంకా ముందు కూడా పోదని కూడా మాకు రవాణా శాఖ మంత్రి గారు స్పష్టంగా మాకు హామీ ఇవ్వటం వలన మాకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ మధ్యవర్తి వహించి వాళ్ళు కూడా మేము కూడా మీ సమస్యల పట్ల రేపు అమలు చేయనట్లయితే
మేము కూడా గట్టిగా మీ వెనుక మేము ఉండి మాట్లాడతాము కొట్లాడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకు మేమంతా సమ్మతించి ఇంకొకటి ఇవాళ రేపు మన భారతదేశంలోనే పాకిస్తాన్ ఇండియా యుద్ధానికి సంబంధించి ఏదో సైనిక చర్యలు కూడా చేపట్టినటువంటి పాల్గా మార్చి అక్కడ భారత ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. దాని గురించి కూడా మరి భారతదేశ సమగ్రత కోరే అటువంటి వాళ్ళగా తర్వాత రేపు పొద్దుగాల అన్నిటికీ మేము కూడా సానుకూలంగా ఉంటామని చెప్పిన హామీకి వారే అన్నారు ఇవన్నీ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొద్ది రోజులు మీరు సమ్మెను వాయిదా వేసుకోండి, మీ సమస్యలు ఈ యొక్క డంకన్ డ్రైవ్ విషయంలో కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. జెన్యూన్గా ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే వాటిని సమస్యలు పరిష్కారం చేయడానికి సంబంధిత అధికారులకు నేను ఆదేశాలు జారీ చేస్తానని చెప్పేసి కూడా రవాణా శాఖ మంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి వీటి పట్ల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మంత్రి గారి యొక్క చెప్పినటువంటి వాటి పట్ల మేమంతా విశ్వాసం పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ మా సమ్మెను కొద్ది రోజులు వాయిదా వేసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము అవకాశం ఇచ్చేదానికి ఇప్పుడున్నటువంటి స్థితిగతులలో మేము కూడా ఒక జేసీగా పంతాలకు పట్టింపులకు పోకుండా మేము కూడా ఈ సమ్మెను రేపు జరగబోయే సమ్మెను మరి కేవలం వాయిదా మాత్రమే వేసుకుంటున్నాం. రేపు మా సమస్యలు గౌరవ పెద్దలు మంత్రి గారు ఇప్పుడైతే ఏవైతే సానుకూలంగా స్పందించిందో రేపు ఈ సమస్యలను కనుక పరిష్కరించకుండా మరి వాటిని ఆ విధంగానే ఉంచే మట్టుకు ఖచ్చితంగా మళ్ళీ మేము సమ్మె డేటును ప్రకటించి సమ్మెకి వెళ్తామని చెప్పేసి మేము వారికి కూడా తెలియజేసినాం. ఇది కేవలము తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మాత్రమే అని మీ అందరికీ మీడియా మీద తెలియజేస్తున్నాం.